బాపట్ల జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మనం ఇష్టారీతిని చెత్త పడేయడం వల్ల భవిష్యత్ తరాలు జీవించేందుకు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం నిషేధించి జనపనార, ఇతర సంచులు వాడాలని సూచించారు. ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో, ఈ ప్లాస్టిక్ ని, ఈ విషాన్ని చిమ్ముతూ ఉంటారో వాళ్ళ లైసెన్సుల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులైనా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా, ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇస్తరాకులు, క్యారీ బ్యాగులు అమ్మరు. మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మన అధికారులందరితో మాట్లాడినప్పుడు, ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు, వందల వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు, అదే విధంగా బాదం ఆకులతో కుట్టిన ఇస్తరాకులు కావచ్చు, బెరడుతో చేసినటువంటి ఇస్తరాకులు కావచ్చు, అదే విధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు వేల లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.